వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. ఏపీ పాలిటిక్స్ ఇప్పుడు సరికొత్త మలుపులు తిరుగుతున్నాయి. నిన్నటిదాకా అన్నపై కత్తి పెట్టిన చెల్లెలు ఇప్పుడు సొంత పార్టీ అధిష్టానంపైనే అసంతృప్తి గలం విప్పడం సంచలనంగా మారింది. వైఎస్ షర్మిల పెట్టిన ఆ ఒక్క ట్వీట్ ఢిల్లీ నుండి తాడేపల్లి వరకు పొలిటికల్ హీట్ పెంచేసింది. మాట ఇచ్చిన వారు తీసుకున్నవారు అంటూ ఆమె చేసిన వ్యాఖ్యల వెనుక అసలు కథ ఏంటి? రాజ్యసభ సీటు మిస్ అవ్వడం వెనుక తాడేపల్లి ప్యాలెస్ సీక్రెట్ ప్లే ఉందా? ఒకవేళ జగన్ కోసం కాంగ్రెస్ హైకమాండ్ షర్మిలను పక్కన పెడితే ఆమె తదుపరి అడుగు ఎటువైపు? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ షర్మిల చుట్టూ ఇప్పుడు సరికొత్త సమీకరణాలు ముసురుకుంటున్నాయి. ఇటీవల జరిగిన రాజ్యసభ నామినేషన్ల పర్వంలో ఆమెకు స్థానం దక్కకపోవడం సంచలనంగా మారింది. దీనిపై ఆమె చేసిన ఒక సుదీర్ఘ ట్వీట్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. మాట ఇచ్చిన వారికి తీసుకున్న వారికి మధ్య ఉన్న మ్యాటర్ అంటూ ఆమె సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు. ఈ వ్యాఖ్యలు ఢిల్లీ నుండి తాడేపల్లి వరకు పెద్ద చర్చకు దారితీశాయి. అధిష్టానం తనకి ఇచ్చిన హామీని వెనక్కి తీసుకుందనే అసంతృప్తిని ఆమె సూటిగా వెల్లడించారు. పార్టీని బతికించడం కోసం సొంత అన్నతో విభేదించిన తనకు గుర్తింపు లేకపోవడంపై ఆమె మదనపడుతున్నారు. చివరకు కాంగ్రెస్ పార్టీలోనే సముచిత స్థానం దక్కకపోవడం ఆమెలో అభద్రతా భావాన్ని పెంచుతోంది. నమ్మి వచ్చిన నాయకురాలికి ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవడం రాజకీయ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తుంది. ఈ పరిణామాలు ఏపీ కాంగ్రెస్ భవిష్యత్తును ఏ మలుపు తిప్పుతాయో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ తాజా పరిణామాల వెనుక తాడేపల్లి ప్యాలెస్ స్క్రీన్ ప్లే ఉందనే అనుమానాలు షర్మిలను తీవ్రంగా వేధిస్తున్నాయి. ఏపీలో ఘోర పరాజయం తర్వాత ఒంటరైన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సరికొత్త వ్యూహాలు రచిస్తున్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అగ్రనాయకత్వం మద్దతు కోసం ఆయన తెర వెనుక రాయబారాలు నడుపుతున్నట్లు ప్రచారం సాగుతుంది. ఈ క్రమంలోనే షర్మిలకు రాజ్యసభ సీటు ఇవ్వకుండా అడ్డుకోవడంలో జగన్ ఒత్తిడి పనిచేసిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కర్ణాటక లేదా ఇతర కాంగ్రెస్ పాలిట రాష్ట్రాల నుండి ఆమెకు అవకాశం రాకుండా చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. రేపటి రోజున జాతీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ హైకమాండ్ జగన్తో పొత్తు పెట్టుకుంటే తన పరిస్థితి ఏంటనే ఆందోళన షర్మిలలో ఉంది. తనను నిర్దాక్షిణంగా పక్కన పెట్టేస్తారనే భయం ఇప్పుడు ఆమెలో స్పష్టంగా కనిపిస్తోంది. అన్నను ఎదుర్కొని నిలబడిన చెల్లెలికి సొంత పార్టీలోనే వ్యూహాత్మక బ్రేకులు పడుతున్నట్లు కనిపిస్తోంది. ఈ రాజకీయ చదరంగంలో జగన్ వేసిన అడుగులు షర్మిల ప్రయాణాన్ని సంకటంలో పడేశాయి. అధిష్టానం తీసుకునే తదుపరి నిర్ణయాలపైనే ఇప్పుడు అందరి దృష్టి నిలిచింది. గతంలో వైసీపీ లాంటి ప్రాంతీయ పార్టీల భవిష్యత్తుపై షర్మిల ఆసక్తికర విశ్లేషణలు చేశారు. అలాంటి పార్టీలు ఎంతకాలం విడిగా ఉన్నా చివరకు కాంగ్రెస్ సిద్ధాంతాల నుండే పుట్టుకొచ్చాయని ఆమె అన్నారు. భవిష్యత్తులో అవి కాంగ్రెస్లోనే విలీనం కావడం లేదా చేతులు కలపడం ఖాయమని ఆమె ఇదివరకే జోష్యం చెప్పారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆమె మాటలు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. ఒకవేళ జగన్ గనుక ఇండియా కూటమి వైపు లేదా కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తే సరికొత్త సమీకరణాలు మొదలవుతాయి. అదే జరిగితే ఏపీలో కాంగ్రెస్ జెండా మోస్తున్న షర్మిల భవిష్యత్తు ఏంటనేది ఒక పెద్ద ప్రశ్నార్థకరంగా మారుతుంది. జగన్ను తీవ్రంగా విభేదించి వైసీపీ అరాచకాలను ఎండగట్టిన ఆమెకు ఇది పెద్ద పరీక్షే. మళ్లీ అదే జగన్ నీడన కాంగ్రెస్లో కొనసాగడం ఆమెకు దాదాపు అసాధ్యమైన విషయమనే చెప్పాలి. ఈ సిద్ధాంతాల పోరాటంలో షర్మిల తన ఉనికిని ఎలా కాపాడుకుంటారో చూడాలి. ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా ఉన్న పరిమిత స్థానాల దృష్ట్యా రాజ్యసభ సీటు సాధించడం అంత సులువైన విషయం కాదు. ఇలాంటి తరుణంలో నమ్మిన సిద్ధాంతం కోసం సొంత కుటుంబాన్ని వదులుకొని వచ్చిన షర్మిల పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ హైకమాండ్ ఆమెను ఎలా సముదాయిస్తుందనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో అత్యంత ఆసక్తికరంగా మారింది. పార్టీ కోసం సర్వస్వం పణంగా పెట్టిన నాయకురాలికి తగిన న్యాయం జరుగుతుందా లేదా అన్నది ప్రశ్నగా మారింది. అధిష్టానం పెద్దలు ఆమెకు ఎలాంటి ప్రత్యామ్నాయ హామీ ఇస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఏపీలో కాంగ్రెస్ పునర్వైభవం కోసం ఆమె పడుతున్న శ్రమను ఢిల్లీ పెద్దలు గుర్తించాల్సి ఉంది. ఒకవేళ నచ్చ చెప్పడంలో హైకమాండ్ విఫలమైతే ఆమె తదుపరి అడుగులు ఎలా ఉంటాయో ఊహించడం కష్టం. సొంత అన్నను ఎదిరించి నిలిచిన క్రెడిట్ ఉన్న షర్మిలను కాంగ్రెస్ అంత తేలికగా వదులుకోకపోవచ్చు. కానీ తాజా పరిణామాలు చూస్తుంటే ఆమెకు దక్కాల్సిన గౌరవం ఆలస్యమవుతున్నట్లు స్పష్టమవుతుంది. ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి అధిష్టానం ఎలాంటి ప్రతిపాదనలతో వస్తుందో వేచి చూడాలి.
ఒకవేళ అధిష్టానం జగన్ వైపు మొగ్గు చూపి షర్మిలను ఒంటరిని చేస్తే ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఆమె మళ్లీ తన సొంత వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ లాంటి వేదికను ఏపీలో నిర్మించుకుంటుందా అనే చర్చ నడుస్తుంది. నవ్యాంధ్రలో సొంతంగా జెండా పాతేందుకు ఆమె కొత్త వ్యూహాలతో ముందుకు వస్తారా అనే కోణంలో విశ్లేషణలు సాగుతున్నాయి. లేదా ఈ రాజకీయ పరిణామాలతో విసిగిపోయి రాజకీయాలకు తాత్కాలికంగా దూరమవుతుందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. పొలిటికల్ ల్యాండ్స్కేప్లో ఆమె తదుపరి అడుగులపై రకరకాల అంచనాలు నడుస్తున్నాయి. పోరాట పటిమ ఉన్న వైఎస్ వారసురాలిగా ఆమె అంత సులభంగా వెనుకడుగు వేయరని కొందరి నమ్మకం. కానీ ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ఒంటరి పోరాటం చేయడం అంత సులభం కాదనేది వాస్తవం. నమ్మిన వారి నుండి ఎదురైన పరాభవాన్ని ఆమె ఎలా జీర్ణించుకుంటారనేది ఆసక్తికరం. తన రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఆమె సరికొత్త రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ రాజకీయ మలుపులలో షర్మిల తీసుకునే నిర్ణయం ఏపీ రాజకీయాలను శాసించబోతుంది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అనే సూత్రం మరోసారి రుజువు కాబోతుంది. ఈ పాత సామెత ఇప్పుడు షర్మిల రాజకీయ ప్రయాణాన్ని ఏ మలుపు తిప్పుతుందో చూడాలి. నిన్నటి వరకు శత్రువులుగా ఉన్నవారు నేడు మిత్రులుగా మారేందుకు తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయి. నమ్మకమే పెట్టుబడిగా రాజకీయాల్లోకి వచ్చిన షర్మిలకు ఈ పరిణామాలు సరికొత్త పాఠాలు నేర్పుతున్నాయి. సొంత అన్నతో విభేదించి పార్టీ కోసం నిలబడినా చివరకు ఒంటరి పోరాటమే మిగిలినట్లు కనిపిస్తుంది. రాజకీయ సమీకరణాలు ఎప్పుడు ఎలా మారతాయో ఊహించడం ఎవరికీ సాధ్యం కాదు. తాజా పరిణామాలు ఏపీ కాంగ్రెస్లో పెద్ద తుఫాన్కు దారితీసేలా కనిపిస్తున్నాయి. తన రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవడానికి షర్మిల ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తారనేది $1 మిలియన్ ప్రశ్న. ఈ పొలిటికల్ డ్రామాలో చివరి నిమిషంలో ఎలాంటి ట్విస్టులు ఎదురవుతాయోనని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కాలమే ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాలి. ఏది ఏమైనా రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదనే సూత్రం వైఎస్ షర్మిల విషయంలో మరోసారి రుజువు కాబోతుంది. సొంత అన్నను ఎదిరించి కాంగ్రెస్ను ఏపీలో బతికించడానికి ఆమె చేసిన ప్రయత్నాలకు ఢిల్లీ పెద్దల నుండి ఆశించిన మద్దతు దక్కకపోవడం ఆమె రాజకీయ ప్రయాణాన్ని సంకటంలో పడేసింది. మరి ఈ క్లిష్ట తరుణంలో షర్మిల కాంగ్రెస్ అధిష్టానాన్ని లొంగదీసుకొని తన అనుకున్నది సాధిస్తారా, లేక మళ్లీ తన పాత పంతాలోనే సొంత కుంపటి పెట్టుకొని ఒంటరి పోరాటానికి సిద్ధమవుతారా అనేది కాలమే నిర్ణయించాలి.